అందువల్ల ఏంటంటే రియాలిటీకి మీరు దగ్గరగా ఉన్నప్పుడు మళ్ళీ ఇలాంటివి జరగవు. మ్యాక్సిమం రియాలిటీకి దగ్గరగా లేనప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా చూడండి, మనం చెప్పే వీడియోస్ అన్నింటిలో కూడా రియాలిటీకి దగ్గరగానే చెప్పడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాను. మనకు నచ్చిన నచ్చకపోయినా నీ వల్ల కాదో లేకపోతే నీకు కాదో అన్నప్పుడు దాన్ని ఇంకా ఇంజెక్ట్ చేసేస్తే ఇంకా దాని మీద కోరిక పెంచుకుని ఇంకా డిప్రెషన్లోకి వెళ్తాడండి. దాన్ని వీలున్నంత వరకు తొందరగానే బయటకు తీసేసి వేరే దారి ఉందని చెప్పు తోసేత్తి వదిలిపోయింది కదా. ఇప్పుడు పిల్లలు సూసైడ్ చేసుకున్నా ఎక్సెసివ్ డ్రీమింగే, ఎక్సెసివ్ కంపారిజనే, ఫియరే, భయమే, ఆశే. తల్లిదండ్రులు చేసినా అదే తప్పు. అబ్జర్వ్ చేయండి. సో అందువల్ల ఏంటంటే దీని అంతటికీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ మనిషి అయితే రియలిస్టిక్ దగ్గరగా బతుకుతాడో ప్రాక్టికల్గా ఏది పడితే మోటివేట్ చేసేసుకుని ఏది పడితే అయిపోతామని చెప్పేసి అనుకుని లాస్ట్లో అప్సెట్ అయ్యి ఇంట్లో కూర్చుని డిప్రెషన్లోకి వెళ్ళటం కంటే వాడు ఎక్కువగా బాధపడ్డాం. మీరు ఎప్పుడైతే రియాలిటీకి దూరం వెళ్తాడో మనిషి, ఎక్కువ కోరిక బలంగా కెపాసిటీకి మించి కోరిక మనం పెంచుకుంటామో, ఏదో అయిపోవాలని చెప్పేసి ఏదేదో మనం ఊహించుకుంటామో, ఆబ్వియస్గా ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అలా అని చెప్పేసి టార్గెట్ ఏం చేయకుండా యోగిలాగా ఉండమని కాదు. నాకు రూపాయి సంపాదించే అవకాశం ఉన్నప్పుడు రూపాయి పావాలో రూపాయన్నర నేను టార్గెట్ పెట్టుకోవాలి. నేను రూపాయి సంపాదించగలిగే పరిస్థితిలో ఉంటే 10 రూపాయల టార్గెట్ ఎట్లా పెడతాను నేను 5 రూపాయలు? అదే రియాలిటీ అంటేనండి. అప్పుడు మనశ్శాంతిగా ఉంటారు కదా మీరు. సొసైటీకి అందరూ కావాలి. సో అందువల్ల ఏంటంటే డెఫినెట్గా కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల భారతదేశంలో ఇలాంటి ఇబ్బంది రావడం అనేది బాధాకరం. నిజంగా అది డెఫినెట్గా అలాంటి సిచ్యువేషన్ ఉంది, చాలా దేశాల్లో ఉంది, మన భారతదేశంలో కూడా ఉంది. బట్ దీన్ని జయించాలంటే మానసికంగా యాటిట్యూడ్ని మార్చుకుంటే జయించగలం తప్ప సడన్గా అందరికీ అవకాశాలు, అందరికీ ఉద్యోగాలు, అందరికీ సీట్లు రావు. కాబట్టి మన ఆలోచన విధానాన్నే మార్చుకోగలిగితే మనం హ్యాపీగా ఉంటామన్నది నేను చెప్తున్నా.